రండి రండి, మంచి సమయానికి వచ్చారు. మీరు చేసింది పెద్ద మనిషి పనేనా? అసలు ఎవరిని అడిగి చేశారు ఈ పెళ్లి? కొన్ని మంచి పనులు అర్జెంటుగా చెయ్యాలి, లేకపోతే చెడ్డవాళ్లు సైంధవుల్లో అడ్డుపడతారని. అవుననుకో, నా బాధల్లో ఒకటేనయ్యా. ఈ జంట సాంఘిక సమానతల్ని తుడిచేసి పోలీస్ స్టేషన్నే కళ్యాణ వేదికగా మార్చుకుని ముచ్చటగా ఒకటవుతుంటే, ఒక ఎమ్మెల్యేగా ఈ పెళ్లికి హాజరు కాకపోతే ఈ జాతి నన్ను క్షమిస్తుందా? క్షమించదు. అందుకే ఈ పెళ్లి ఇతనికి ఇష్టం లేకపోయినా ముఖాన ఉమ్మేసి చివాట్లు పెట్టి మెడబట్టుకు లాక్కొచ్చాను. ఎవరిని? నాన్న. అవునవును, ఆ మెడనొప్పి కూడా ఇంకా తగ్గలేదు. కావాలంటే చూడండి. అవునవును చూడండి, మీలాంటి వారి అండదండలు మాకు ఉండాలే కానీ ఇలాంటి పెళ్లిళ్ళు ఎన్నైనా చేస్తాం. మీ చేతులతో నూతన దంపతులిద్దరిని ఆశీర్వదించండి. అమ్మా భారతి, ఇక నీ బ్రతుకు పోలీసు వాడి నీతిలాగా, పొలిటీషియన్ నిజాయితీలాగా అపురూపంగా ఉండాలని లాకప్పుల్లో జరిగే మర్డర్లు, మానభంగాల సాక్షిగా నిన్ను ఆశీర్వదిస్తున్నారమ్మా. ఎస్ఐ గారు, వెళ్ళొస్తానండి. మంచిది. నా చేత దాని మెడలో తాళి కట్టిస్తా అని చెప్పెళ్ళి అక్షంతులు జల్లొస్తారా? సిగ్గు అభిమానం లేని దూబేన కొండలారా. ఒరే బావుమరిది, గోచీకి నిప్పంటుకుందని సిగ్గుబడి పంచ విప్పకపోతే ఏమవుతుంది? ఒళ్ళంతా కాలుతుంది. అందుకని మనం సుఖంగా బ్రతకాలంటే కొన్ని టైమింగ్స్ లో సిగ్గు అభిమానాన్ని చంపేసుకోవాలి. సిగ్గులుగా చంపాల్సిందే. వాళ్ళ ముగ్గురిని అడ్డుపడకుండా నిన్ను. వద్దురా బావుమరిది, చెలరేగిపోవద్దు. వాళ్ళని దెబ్బ కొట్టాలంటే ఒక ఎమ్మెల్యే బావుమరిదిగా నీ కరెంటు చాలదు. నీలో వోల్టేజ్ పెరగాలి, హార్స్ పవర్ పెరగాలి. అందుకు నువ్వు ఈ ఊరు వదిలి వెళ్ళిపోవాలి. ఎస్, నువ్వెక్కడుంటే దెబ్బ తింటావే గాని దెబ్బ కొట్టలేవు. వాళ్ళని దెబ్బ కొట్టే పొజిషన్కి నువ్వు వెళ్ళాలి, వెళ్ళి తీరాలి. వెళ్తావు. ట్రైన్కి టైం అయింది, బయలుదేరు. పావుకు పాలు పోసి పెంచితే అది కాటేస్తుంది కానీ కన్నబిడ్డలా కౌగలించుకుంటుందా? నీ కొడుకు అదే పని చేశాడు. వాడి కళ్ళలో నిప్పులు పోయ్యా. అమ్మా, ఇంట్లో గ్యాస్ కదే ఉంది, నిప్పులేలా పోస్తావు? నువ్వు నోరు ముయ్యవే. దాని కట్నం లేకుండా బజారు ముండని పెళ్లి చేసుకుని నీ బ్రతుకులో నిప్పులు పోసాడమ్మా. దానికి సంధి గుణం పుట్ట, దాని తల్లి పుట్టుకుంటేగా మందో మాకో పెట్టి నా బిడ్డను నాకు కాకుండా చేసింది. దానికి కడుపు సంచి కుళ్ళిపోను. వచ్చారా? రండి రండి. ఏ ముఖం పెట్టుకుని నా ఇంటికి వచ్చారు? ఏమే, నీకు సిగ్గు లేదు? ఊళ్ళో ఇంతమంది మగవాళ్ళుండగా వీడే దొరికాడా నీకు? నీ పేగులు పురుగులు పుట్ట. పిన్నంట పిన్ని, సిగ్గు లేకపోతే సరి. మీరు మీరు భారతి అన్నను. భారతి పోలీసులు ఆడబడుచు. అలాగా అల్లుడు గారు? వరుస కలిపేశారే అత్తగారు. చూడండి అత్తమ్మ గారు, కొత్త కోడలు ఇంట్లో అడుగు పెట్టినప్పుడు ఏం చేయాలో తెలుసు కదా? తెలుసు బాబు. తమంతటి వారు గుర్తు చేయాలా? క్షణంలో హార్ట్ పళ్ళు తీసుకో. ఆ పని మీద ఉండండి. రండి. ఈ హారతి వాళ్ళ కొత్త జీవితానికి వెలుగును నింపాలి గాని ఆమె బ్రతుకులో చితిమంటలు మండించకూడదు. అదే గనక జరిగితే ఏం జరుగుతుందో తెలుసు కదా? అయ్యో, తెలియకేం బాబు. దమ్మదా, కుడికాలు ముందు పెట్టి లోపలికి వెళ్ళమ్మా. పద. ఒరే ఆత్మానందం, ఏంట్రా నిత్యానందం? చూస్తున్నావు కదరా, 20 ఏళ్లుగా కాపురం చేస్తున్నా నా పెళ్ళాం నా మాట వినలేదు. అదే ఆ పోలీస్ ఆయన మాటకు ఎంత విలువ ఇచ్చిందో చూడు. నేనే పోలీస్ ఇన్స్పెక్టర్ అయ్యుంటే మీ ఆవిడ డిఐజీ అయ్యుండి నీ తాట తీసేది. రామ్మా, సర్వే ఎమ్మెల్యే సుఖినో భవంతు. ఎవరు? నా నియోజకవర్గంలో మహిళా ఓటరేనా? అవునండి, వాసంత్ అని బిఏ పాస్ అయింది. ఇక చెప్పకో, నాకెక్కిపోయింది. కలెక్టర్ ఆఫీసులో ఉద్యోగానికి అప్లై చేసింది. రేపు 10వ తారీఖు ఇంటర్వ్యూ. జనరల్ నాలెడ్జ్ చెప్పాలంతేగా? కరెక్ట్ కరెక్ట్. ఆ విషయం నేను చూసుకుంటానుగా. సెక్రటరీ సార్, అమ్మాయిని పైకి తీసుకురా.
వెళ్ళమ్మా. ఎందుకంత భయం? ఉద్యోగం కావాలన్నావుగా, జనరల్ నాలెడ్జ్ చెప్పద్దు. మొదట్లో భయం, రెండింట్లో కంగారు, మూడింట్లో తత్తర, నాలుగింట్లో సుఖం, ఐదింట్లో ఆనందం. ఏమిటో చెప్పు. నాకు తెలీదు. ఇదే జనరల్ నాలెడ్జ్ ప్రశ్న. చెబితే ఉద్యోగం. నాకేం తెలీదు. హుక్కుకో క్షణం చొప్పున నీ రేవికకున్న హుక్స్ విప్పడానికి ఎంత టైం పడుతుంది? అంటే నీ బాడీ నా నియోజకవర్గం కావాలి, నీ ఒంటి మీద నా ఓటు ముద్రలు పడాలి, అరుపులు, ఆయాసాలు, మత్తులు, గమ్మత్తుల మెజారిటీ నాకు కావాలి. ఎస్. వాసంతి, ఏమిటమ్మా, ఏం జరిగింది? ఎమ్మెల్యే చౌడప్ప, మాస్టర్ ఆఫ్ లోకల్ అట్రాసిటీస్. కోత పెరిగితే రాత మారుతుంది. నీ రాత మార్చడానికే వచ్చాను. నువ్వు వాసంతి మీద చేసిన అత్యాచారానికి నిన్ను అరెస్ట్ చేయడానికి వచ్చాను. చూడు ఎస్ఐ, కరెంటు తీగని ముట్టుకున్నా, పవర్లో ఉన్నవాడిని పట్టుకున్నా షాక్ కొడుతుంది. ఎస్. జనరల్ నాలెడ్జ్ చెప్తున్నావా? జనరల్ నాలెడ్జ్ ఆడవాళ్ళకి, క్రిమినల్ నాలెడ్జ్ నీలాంటి మగాళ్ళకి. కుక్క గోళ్లతో నేలని గీకితే అది భూకంపాన్ని భయపడే అంత పిరికివాణ్ణి కాదు చౌడప్ప. ఎస్ఐ, ఇది ప్రజాస్వామ్య వ్యతిరేక చర్య. అవును, ప్రజాస్వామ్యాన్ని వ్యతిరేకించే నీలాంటి వాళ్ళ మీద తీసుకునే చర్య. తోక తొక్కగానే పడగ విప్పే పామును కాదయ్యా నేను, మనిషిని. నాకు పడగలేదు, కానీ పవర్ ఉంది. నా చేతిలో ఉన్న ఈ 2 అడుగుల లాఠీ, నా కాలికి వేసుకున్న నాడాల బూటు నీ పవర్ కన్నా చాలా పవర్ గలవి. మైండ్ ఇట్. ఇన్నాళ్ళు మీసాలున్న ఇన్స్పెక్టర్లని, పోలీసులని చూశాను సార్. ఇన్నాళ్ళకి మీసాలున్న పోలీసు డిపార్ట్మెంట్ చూస్తున్నాను. పోలీసుల జులుం, పోలీసుల జులుం, ప్రజాస్వామ్యం, ప్రజా నాయకుడు ఎమ్మెల్యే చౌడప్ప గారిని, ప్రజాస్వామ్యం. ఏం మహిళా సంక్షేమరావు గారు, ఏమిటిలా దయచేశారు? ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవటానికి. ఎక్కడుంది మీ ప్రజాస్వామ్యం? మీ లాకప్లో. లాకప్పులో దొంగలుంటారు, ప్రజాస్వామ్యం ఉండదు. అంటే మా ఎమ్మెల్యే గారిని దొంగ అంటావా? ఉద్యోగం ఇస్తానని మాయ మాటలు చెప్పి ఒక అమాయకురాల్ని మానభంగం చేసిన వాడు దొంగే కాదు, పరమ కిరాతకుడు కూడా. అబద్ధం. చౌడప్ప గారేమిటి, మానభంగం చేయడం ఏమిటి? వారెన్నో మారు వేషాలు వేసి ప్రజా సమస్యలు తెలుసుకునే ప్రజా ప్రతినిధి. ఈ దేశంలో మహిళలకు రక్షణ ఎలా ఉందో తెలుసుకోవడానికి వారు ఆడిన నాటకం ఇది. నర్మయ్, పోగొట్టుకున్న ఆమె శీలం, నాశనం అయిపోయిన ఆమె జీవితం మీకు నాటకంలాగా కనిపిస్తున్నాయా? అవునో కాదో ఆ అమ్మాయిని అడగండి. అమ్మా మహిళ, చెప్పమ్మా, నిజం చెప్పి ప్రజాస్వామ్యాన్ని రక్షించమ్మా. ఎమ్మెల్యే చౌడప్ప గారు నాకు జనరల్ నాలెడ్జ్ నేర్పించారే తప్ప నన్నేం చేయలేదు. వారు నాకు తండ్రి లాంటి వారు. సర్వే మహిళా జన సుఖినో భవంతు. ఇప్పుడు చెప్పండి ఎస్ఐ గారు, ఇది జీవితమా, నాటకమా? ఒక నిస్వార్థ ప్రజా సేవకుడికి, ప్రజాస్వామ్యానికి మీరు చేసిన అవమానానికి ఏమిటి మీ సమాధానం? చెప్పండి. సమాధానం, ఆన్సర్ చెప్తాను. గోండాల దౌర్జన్యాన్ని అరికట్టవలసిన మా లాఠీలు ఆ గోండాల చేతుల్లోకి మారి మా డిపార్ట్మెంట్ నిజాయితీ మీద లాఠీ చార్జ్ చేస్తున్నాయి. నాయకుల జులంతో నడుం విరిగిపోయిన మా డిపార్ట్మెంట్ అంగవైకల్యంతో ఆ నాయకులు ఇళ్ల ముందు అన్యాయాన్ని కాపలా కాస్తూ డ్యూటీ చేస్తోంది. మీ నిజాయితీ రుజువైంది, మిమ్మల్ని విడుదల చేస్తున్నాం.
నీకు ఈ పొజిషన్ వస్తుందని నాకు ముందే తెలుసయ్యా. నువ్వే తొందరపడ్డావు. అయినా నీళ్లల్లో పాచికి పోలీసు వాడి నీతికి విలువ లేదయ్యా. అలాగని దిగజారకు. నీలాంటి సిన్సియర్ ఆఫీసర్ నా నియోజకవర్గంలో ఉన్నందుకు నా గుండె 3 అంగుళాలు పెరిగింది. వస్తాను. చూడు, నీకు ప్రమోషన్ ఇప్పించేదాకా పేపర్ చదవను. ఎస్, నమస్కారం. ఎమ్మెల్యే చౌడప్ప గారు, ప్రజా నాయకులు చౌడప్ప గారు, ప్రజా సేవకులు చౌడప్ప గారు. ధర్మయ్య సార్, ఈ లాకప్ గదిని ఫినాయిల్ తో కడిగించవయ్యా. అదేమిటి సార్? దొంగలు పరివర్తన చెందే ఈ పవిత్రమైన స్థలం అపవిత్రమైందయ్యా. నన్ను క్షమించండి సార్, నన్ను క్షమించండి. మాస్టర్ ఆఫ్ లోకల్ అట్రాసిటీస్, నీ రాత మార్చడానికే వచ్చాన్రా. కుక్క గోళ్లతో నేలను పీకితే అది భూకంపం అని భయపడేంత పీకివాణ్ణి కాదు చౌడప్ప. నా చేతిలో ఉన్న ఈ 2 అడుగుల లాఠీ, నా కాలికి వేసుకున్న నాడాల బూటు నీ పొగర కన్నా చాలా పొగరగలవి. నీ పొగర కన్నా చాలా పొగరగలవి. మా ఇంటి ప్రజల కోసమే పుట్టి ప్రజల కోసమే బ్రతికి నక్షత్రంలో రాలిపోయాడు. తల్లి తండ్రి తన బంధువులు ఎవరో తెలియని ఈ దేవుడికి తలకొరివి పెట్టే బంధం ఎక్కడి నుంచి తేవాలి? ఎక్కడి నుంచి ఎదురు ధర్మయ్య? దేవుడికి మంచి వాళ్ళకి అందరూ బిడ్డలే. మనమంతా ఆయన బిడ్డలం కదా. అవును బాబాయ్, ఆయన చితిని వెలిగించే బాధ్యత మనందరిది. అవును.